లక్ష్మి, నువ్వు వెళ్ళిపోయావు. ఈ ప్రపంచాన్ని, నీ ఆశయాన్ని చీకటి చేశావు. కానీ నీ కొడుకు రూపంలో దాన్ని బ్రతికించి వీణ్ణి ఒక పెద్ద ఆఫీసర్ని చేయాలని నీ కోరికను నేను నెరవేరుస్తా. నెరవేరుస్తా. సుశీల, నమస్తే సార్. నమస్తే కిషోర్. కులాసేనా? నమస్తే సార్. నమస్తే. నమస్తే. ఏ వెంకట్రావు, మీ అమ్మాయి పెళ్లి ఎలా జరిగింది? బాగా జరిగింది సార్. ఓకే. వీరభద్రం, మొత్తానికి సంతోషంగా ఉన్నట్టున్నావు, కానీ వాళ్ళ వెనక ఉన్న పెద్ద మనుషుల గురించి మర్చిపోయినట్లున్నావు. జాగ్రత్త. వెళ్ళి ఆ పెద్ద మనుషులకు చెప్పండి, తప్పు చేస్తే మిమ్మల్ని కూడా కోర్టు మెట్టెక్కించడానికి వీరభద్రం అనే పోలీసున్నాడని చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పండి. తప్పు చేసేవాడు తప్పించుకోవడానికి కష్టపడతాడు, కానీ తప్పించుకోగలిగేవాడు ఇంకో తప్పు చేయడానికి తొందరపడతాడు. తప్పు చేసేవాళ్ళని పట్టుకుంటే చేయించేవాళ్ళు బయటకు వస్తారు. చేసే పని సక్రమంగా చేసుంటే వీళ్ళిక్కడ కూర్చునే అవసరం ఉండేది కాదు. చూడండి నాన్నా, మనం ఎప్పుడైనా 2 చేతులతో చేసే పని 4 చేతులతో చేస్తే మన పని త్వరగా పూర్తవుతుంది. కష్టాలను ఎదిరించే బలం పెరుగుతుంది. మీరెప్పుడూ ఇలాగే కలిసి ఉండాలిరా. రండి బాబు గారు, రండి. ఏమా బాగున్నారా? బాగున్నాను. ఎరా అభి బాగున్నావా? ఎరా అర్జున్, ఏమా వీరభద్రం ఎక్కడ ఇంట్లో ఉన్నాడా? లోపలున్నారు, పిలవమంటారా? నేనే వెళ్ళి కలుస్తాలే. ఏంటన్నయ్య అలా ఉన్నావు? తమ్ముడు, నువ్వు నాకు సాయం చేయాలరా. చెప్పన్నయ్యా. నిన్న స్మగ్లింగ్ కేసులో నువ్వు అరెస్ట్ చేసిన 2 నా మనుషులే. వాళ్ళు కనుక కోర్టు దాకా వెళ్తే ఎన్నో కష్టాలు పడి సంపాదించుకున్న ఎమ్మెల్యే పదవి నా చేయి దారిపోతుందిరా. చేసింది చాలు. ఇప్పటికైనా వీటిని ఆపేసి ఎమ్మెల్యే పదవిని వదిలేసి చేసిన తప్పులు ఒప్పుకో. ఏంటి, ఎమ్మెల్యే పదవి వదిలేయాలా? దానికంటే నా ప్రాణం వదిలేయమంటే తేలిగ్గా వదిలేస్తాను. డబ్బు సంపాదించడానికి కష్టపడి సరైన దారి వెతుక్కోవాలి గాని కష్టాలు తెచ్చే అడ్డదాలు తొక్కకూడదు. నిజాయితీగా సంపాదించలేని ఏ రూపాయి మనది కాదన్నయ్య. కానీ మన ఉనికి నిలబెట్టుకోవడానికి కావాల్సింది నీతులు కాదు, పదవులు. వాటి కోసం కొన్నిసార్లు చిన్న చిన్న తప్పులు చేసినా అదేమంత పెద్ద తప్పు కాదు. ఏది తప్పో ఏది ఒప్పో నాకు ఒకళ్ళు చెప్పాల్సిన పని లేదు. భద్రం, నీకంటే పెద్దవాడిని నీ అన్నగా చెప్తున్నాను. అన్నావు కాబట్టే ఆ ప్రేమకు కట్టుబడి మాటలతో వదిలేస్తున్నా. ఏమండి, భోజనానికి రండి. మీరు కూడా రండ్రా. వస్తున్నా. పదండి నాన్న, భోంచేద్దాం. రండ్రా, లేట్ అయింది. బాధపడకండి, మీరు అనాథలు కాదు. జీవితంలో ఆశయాల కోసం ప్రాణం పణంగా పెట్టేవాళ్ళు
చాలా తక్కువ మంది ఉంటారు. అవునరా, డబ్బు కోసం కాకుండా న్యాయం ధర్మం కోసం ఆఖరికి ప్రాణాలను కూడా పణంగా పట్టగలిగేవాడు నూటికో కోటికో ఒక్కడే ఉంటాడ్రా. ఆ ఒక్కడు మీ నాన్న అయినందుకు మీరిద్దరూ గర్వపడాలి. ఊరుకోమ్మా, వీడేమో ఎక్కి ఏడుస్తున్నాడు, నీ కంట్లో ఒక్క చుక్క కూడా నీళ్లు రావట్లేదు. ఏడుపొస్తుంది పెద్దనాన్న, కానీ ఆపుకుంటున్నాను అంతే. వదలను. మా నాన్నని చంపిన వాళ్ళని కానీ మమ్మల్ని స్థితికి తెచ్చిన వాళ్ళని కానీ ఎవ్వరినీ వదలను. ఏయ్ ఒకటి రేపు స్కూల్కి సెలవు తెలుసా అన్నయ్య? ఏ బాబు, కత్తి తీసుకెళ్తాం ఎందుకు? పోయి ఎవడ్రా చంపింది? వాడిని అన్న అనుకుంటా. వెరీ గుడ్, మంచి పని చేశావు. సొంత అన్ననే ఎందుకు పట్టించావు? మా నాన్న మాకెప్పుడు ఒక మాట చెప్పేవాడు సార్, చట్టానికి ఎవడు చుట్టాలు కాదని. అది సొంత అన్నైనా నాన్నైనా. సభాష్. పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావు? మీ చేత సెల్యూట్ చేయించుకునే ఆఫీసర్ అవుతా. ఇక్కడ అందరినీ చల్లగా చూడడానికి ఇంద్రకీలాద్రి మీద దుర్గమ్మ ఉంది. పంట పొలాల్ని పచ్చగా చూడడానికి కింద కృష్ణమ్మ ఉంది. ఈ రెండింటికి మధ్య ప్రజల్ని ఇబ్బంది పెట్టే రౌడీయిజం కూడా ఉంది. విజయవాడ నగరం కిడ్నాప్ రైళ్లకు అడ్డాగా మారిపోయింది. ఈ ఆగడాలు ఎలా ఆగుతాయో ఎప్పుడు ఆగుతాయో తెలియని పరిస్థితి. తాజాగా కిడ్నాపర్స్ని పట్టుకోవడంలో పోలీసులు మళ్లీ విఫలమయ్యారు. నగరం నుంచి చాలా మంది అమ్మాయిలు కిడ్నాప్కు గురై విదేశాలకి తరలించబడుతున్నారు. ఇది ఎవరికీ అంతుపట్టని విషయం. దీని వెనక పలువురు పెద్ద మనుషులున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. హలో కృష్ణమూర్తి, పాప స్కూల్ నుంచి ఇంటికి వచ్చిందా? ఎవరు నువ్వు? నా పాపను ఏం చేసావు? కంగారు పడుకో, రోజు ఇంటికే వస్తుందిలే అని మేమే కిడ్నాప్ చేశాం. కిడ్నాపా? అవును కృష్ణమూర్తి. నా పాపనేం చేయకు, నీకెంత కావాలన్నా ఇస్తాను. కూతురంటే బాగా ఇష్టం అనుకుంటా, అడగకుండానే ఎంత ఇస్తానంటున్నావు. సరే, ఓ కోటిచ్చేయి. పోలీసులకు చెప్పడం లాంటివి చేసావనుకో, నీ కూతురు బాడీ నువ్వు గుర్తుపట్టని విధంగా మీ ఇంటికి పంపిస్తా. వద్దు, డబ్బు పంపించు. నా కూతురు నేను చేయకు, నువ్వు అడిగినంత ఇస్తాను.
ఏంటండి ఇదంతా? ఊళ్ళో జరుగుతున్న మర్డర్ల మీద, కిడ్నాప్ల మీద టీవీ వాళ్ళు, ప్రెస్ వాళ్ళు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు. ఇదే అవకాశంగా దొరికింది కదా అని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇంత జరుగుతున్నా మౌనంగా మైన బొమ్మల్లా చూస్తూ కూర్చున్నారు చూడండి. ఇట్స్ హైలీ ఇరిటేటింగ్. ఐసే మాకు కొంచెం టైం కావాలి సార్. టైం కావాలా? ఎంత కావాలండి? 10 ఏళ్ళు కావాలా? 15 ఏళ్ళు కావాలా? పరిస్థితి ఇలాగే కొనసాగితే 5 ఏళ్ల తర్వాత మేం కూడా ఉంటామో లేదో మాకే తెలియదు. రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుందండి. ఇంతకీ ఏసీపీ అర్జున్ ఎక్కడ? కొత్తగా వచ్చిన ఏసీపీ అర్జున్ నిన్న పడమట్లంక కిడ్నాపర్ స్థావరంపై మేర్పు దాడి. ఏసీపీ అర్జున్ ఈ దాడిలో నలుగురిని అక్కడికక్కడే ఎన్కౌంటర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏసీపీ అర్జున్ ఈ రోజు సీఎంతో చర్చించనున్నారు. అర్జున్ రారా. వెల్డన్ అర్జున్, మొత్తానికి మీ నాన్నగారి కోరిక తీర్చు. ఈరోజు ఛార్జ్ తీసుకున్నాను పెదనాన్న. అవును, సింగిల్ హ్యాండెడ్గానే రైడ్ చేసావట. అలాంటి సాహసాలు మళ్ళీ చేయకు. జీవితంలో సాహసం చేయడానికి భయపడేవాడు దేన్ని సాధించలేడు. మనం భయపడడం ఎప్పుడు మానేస్తామో అప్పుడే బతకడం నేర్చుకుంటాం. సర్లేరా, మీ నాన్నకున్నంత మొండితనం ఉంది నీకు. ఏదేమైనా ఆ క్రిమినల్స్ విషయంలో ప్రభుత్వం పరువు కాపాడావు. చాలా సంతోషం. లేదు పెదనాన్న, నాకు తెలుసు వీళ్ళందరూ పిల్ల చేపలు. వీటి వెనకాల పెద్ద పెద్ద తిమింగళాలున్నాయి. వాళ్ళందరూ బయటకు రావాలంటే మీరు నాకు సహాయం చేయాలి. చెప్పరా, ఈ విషయంలో నీకు ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తా. నేను చేసే పనికి ఎవ్వరూ అడ్డు రాకుండా నాకు పూర్తి పవర్స్ ఇవ్వండి. ఆల్ రైట్, ఆ ఏర్పాట్లన్నీ చేసే బాధ్యత నాది. అయితే విజయవాడలో రౌడీ షీటర్ అనే పదం వినపడకుండా చూడాల్సిన బాధ్యత నీది. ఓకే? నాన్న తీసుకోండి. తీసుకో. ఏరా అసలు రావడమే మానేశావు? అదేం లేదక్క, ఈ మధ్యన కొంచెం బిజీగా ఉండి రాలేకపోతున్నాను అంతే. రోజు కాకపోయినా అప్పుడప్పుడైనా వచ్చి వెళ్తూ ఉండరా? సరే అక్క, నేను బయలుదేరుతాను పెదనాన్న. ఓకే, ఆల్ ది బెస్ట్ అర్జున్. థ్యాంక్ యూ పెదనాన్న. వెళ్ళొస్తానక్క. హాయ్ అర్జున్. హాయ్ బావా. హౌ ఆర్ యూ? ఫైన్ బావా. అప్పుడే వెళ్ళిపోతున్నావేంటి? భోంచేసి వెళ్ళొచ్చుగా. లేదు బావా, స్టేషన్లో చిన్న పని ఉంది, అర్జెంటుగా వెళ్ళాలి. ఓకే, క్యారీ ఆన్. ఐ విల్ సీ యు లేటర్. బాయ్ బావా. నాకు చెప్పినా గోడకు చెప్పినా నో యూస్. అయితే మీరేం చేయలేరా సార్? మేము చేస్తాం. గుర్తు పెట్టుకోండి సార్, అణిచివేత అధికమైనప్పుడు తిరుగుబాటు తీవ్రం అవుతుంది. Come on, get your head right. Come on, get your head right. Listen to me now. Bland fool, and the best that I kick is for your mind, fool. I'm a pimp, so I be up in your mind, friend. Don't be a lame or trick up in this rap game. కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదా సార్. కలిసి చాలా రోజులైంది కదా అని. ఏంటి గొడవ? ఏం లేదు సార్, చిన్న గొడవే, నేను చూసుకుంటా, మీరు వెళ్ళండి. కూర్చొని మాట్లాడుకుంటే తీరిపోయే ప్రాబ్లం సార్. ఏంటి ఈ మధ్య నీ పేరు చాలా ఎక్కువగా వినపడుతుంది?
ఎంతమంది జనాలు వచ్చారంటే చాలా సీరియస్ అభిమన్యుని ఏం చేస్తారో పోరాడేవాడు క్షమిస్తాడు, కానీ వేటాడేవాడు చంపేస్తాడు. నాకు చంపడం మాత్రమే తెలుసు. నీలాంటోళ్ళని ఎంతో మందిని చంపే ఈ సామ్రాజ్యాన్ని కట్టుకున్నా. దాన్ని కూల్చాలంటే కావాల్సింది గన్స్ కాదు, గట్స్. సారీ సార్. Come on, get your head right. ఏంటి సురేష్, అన్ని ఛానల్స్ వాళ్ళు అర్జున్ మీదే పడ్డారు? సార్, ఏసీపీ అర్జున్ ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి విజయవాడలో స్మగ్లింగ్స్, కిడ్నాప్స్ చాలా వరకు తగ్గాయి సార్. కరెక్టే. ఇంకా ఈ విషయంలో ఏసీపీ అర్జున్కి ఫుల్ పవర్స్ ఇస్తే విజయవాడలో రౌడీజాన్ని వేర్లతో సహా తీసేస్తాడనిపిస్తోంది సార్. ఓకే, చెప్పు. అభిమన్యు ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి ఓకే సరైన ఆఫీసర్ దొరికాడు సార్. ఆ కలెక్టర్ సంగతి ఏంటి? పేరు చెప్తేనే ప్యాంట్ తడుపుకునేవాడిని భయపెట్టడం అవసరం అంటావా చెప్పు. సరే మరి గజ సంగతి ఏం చేద్దాం? వాడా నెక్స్ట్ మీట్లో చూడు, వాడు ప్యాంట్ తడుపుకుంటాడు. సరే మరి వెళ్దామా? ఆ ఏసీపీ లోపలేసిన మా వాళ్ళందరూ అరగంటలో బయట ఉండకపోతే ఆ నెక్స్ట్ మినిట్ మీ ప్రాణాలు గాల్లో ఉంటాయి. డిసైడ్ చేసుకోండి. సార్, సార్ ఖాళీ వచ్చాడు సార్. వాళ్ళ మనుషులను వదిలేయమని చెప్పాడు సార్. నా కాలర్ కూడా పట్టుకున్నాడు సార్. రోజు రోజుకి వాడు ఎక్కువ చేస్తున్నాడు సార్. వాడిని ఏదో ఒకటి చెయ్యాలి సార్. కొత్తగా వచ్చిన ఏసీపీ అర్జున్ మనకి చాలా ప్రాబ్లంగా మారుతున్నాడు. ముఖ్యంగా వాడి కమిషన్ సపోర్ట్ చాలా ఉంది. కొత్తగా వచ్చాడు కదా, అలాగే ఉంటాడు. మన గురించి తెలిసాక వాడే దారిలోకి వస్తాడు. కానీ వాడు అందరిలాంటి వాళ్ళు అనిపించట్లేదు. వాడు ఎలాంటి వాడైనా మనల్ని ఏం చేయలేడు. ఇతను ఎక్కడో చూసినట్టుంది. గుర్తొచ్చింది, మన స్మగ్లింగ్ కి సంబంధించిన న్యూస్ లో చూశాను. అయితే మన అనుమానం కరెక్టే. ఈ స్మగ్లింగ్ వెనకాల ఎవరున్నారనేది ఇతని ద్వారా తెలుసుకోవచ్చు. వాటి వెనుకున్న వాళ్ళని తెలుసుకోవడానికి మెయిన్ విట్నెస్ ఇతనే.
ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? అది కాదు సార్, అది మీకు అనవసరం. అప్పు పాప పెద్ద కొంచెం సరే, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తే మీకెందుకు? మాకు సమాధానం చెప్పకపోయినా పర్వాలేదు, కనీసం మీరైనా జాగ్రత్తగా ఉండండి. రోజులు బాగాలేవు. నొస్సా. నమస్తే సార్. ఇక ఇలా కూర్చో. మేమేం పని స్టార్ట్ చేసినా 60% కావాలంటున్నాడు సార్. రియల్ ఎస్టేట్ గురించి మీకు తెలిసిందేగా. మాకొచ్చే లాభాల్లో 60% ఇస్తే ఇక మేమెలా బతకాలి సార్? అందుకే ఆ దయాకర్ సంగతి ఏంటో చూస్తే మాకు సాయం చేసిన వాళ్ళు అవుతారు సార్. మీకెంత కావాలి? 2 కోట్లు. ఏంటి 2 కోట్ల? పదబావా, వెళ్తా, మనకు అసలు కుదరదు. లే. ఎక్కడికి రా? లేకపోతే ఏంటి బావా 2 కోట్ల? నువ్వు ఆగరా, నీకేం తెలీదు. నీకేం తెలీదు? మినిమం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నాడు. 2 కోట్లంట. 2,000 ఇస్తే మా హైదరాబాద్లో బాడీకి తెలియకుండా బ్లడ్ బయటికి తీసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏంటా చూపు? నీ చూపులకి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మా బావ భయపడతాడేమో, నేను కాదు. నువ్వు అభిమన్యు అయితే నాకేంటి? బాంబులు భాస్కర్ ఇక్కడ 18 ఏళ్లకే రేప్ చేశా, 20 ఏళ్లకే కిడ్నాప్ చేశా, 25 ఏళ్లకే దందా చేశా. నా పేరు చెప్తే ఊళ్ళో చాలా మందికి షుగరు బీపీ కంట్రోల్లో ఉండవు. సార్, మీరు అడిగిన 2 కోట్లు ఇచ్చేస్తాను సార్. 3 కోట్లు రెడీ చేసుకో. ఏమయ్యా అన్సారీ? సార్, నీతో వస్తుందంటావా? వస్తారు సార్. అన్సారీ సార్, నువ్వు వెళ్ళి నేను రమ్మన్నానని చెప్పి తను తీసుకురా. రమ్మంటే వస్తారంటారా? చెప్తే కదయ్యా తెలిసేది. ఓకే సార్. రండి, మా సార్ వెయిట్ చేస్తున్నారు. వాట్? మా సార్ రమ్మంటున్నారు. అయితే మీ సార్నే రమ్మను. మా సార్ పోలీస్. సో వాట్? ఇక్కడే ఉండండి మేడం, తీసుకొస్తాను. సార్, మిమ్మల్నే రమ్మంటున్నారు. ఆ పొగరైన తనలో నాకు నచ్చింది. పద. నివిత, నీతో 10 నిమిషాలు మాట్లాడాలి. ఐ హావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ టాకింగ్ టు యూ. బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు టాక్ విత్ యూ. ప్లీజ్ నివిత. ఓకే. అన్సారీ సార్, నేను తనతో పర్సనల్గా మాట్లాడాలి. ఎవరు లేరు సార్, మాట్లాడండి. నువ్వున్నావు కదయ్యా. సారీ సార్. ఆల్ ది బెస్ట్. హలో, ఆల్రెడీ 2 minutes ఓవర్. నివిత, నీకు విషయం చెప్పాలి. చాలా రోజుల నుంచి నీకు చెప్పాలనుకుంటున్న పదం, అర్థం చేసుకోవడానికి జీవితం పట్టేంత పదం, నేను ఇప్పుడే వాడాల్సిన పదం, మిస్ అయితే ఎప్పటికీ వాడలేని పదం. ఐ లవ్ యూ నివిత, ఐ లవ్ యూ. విన్న వెంటనే బాధ కలిగించే పదం, నాలాంటి వాళ్ళు నిర్మోహమాటంగా చెప్పే పదం, అస్సలు అర్థం చేసుకోనవసరం లేని పదం, నేను కూడా ఇప్పుడే వాడాల్సిన పదం. ఐ హేట్ యూ. నేను నచ్చకపోవడానికి కారణం ఏంటి? సార్, మీ లవ్ స్టోరీ ఇట్టఫట్టా? డిజాస్టర్ ఎలా ఉందయ్యా? మేడం గారు, మా సార్ గురించి ఒకసారి ఆలోచించండి. మీకు ఎంతకంటే మంచి అయిన ఎవరు దొరకరు. మా సార్ నంబర్ 9750000975. మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు.
చెప్పండి. సార్, విజయవాడలో జరుగుతున్న స్మగ్లింగ్ ల్యాండ్ డీలింగ్స్ లో కొంతమంది పోలీసులు మరికొంతమంది ఉన్నతాధికారులు ఉన్నారనేది ప్రజల అనుమానం. ఇది ఎంతవరకు నిజం? అనుమానాలు ఎప్పుడు నిజం కావు. నిజాలేంటో కొద్ది రోజుల్లోనే మీ ముందు పెడతాం. ఆ నిజాల వెనక అభిమన్యు ఉన్నాడని వాడు అభిమన్యు అయినా వాడి బాబు అయినా వదిలే ప్రసక్తే లేదు. ఇంతకు ముందు ఏసీబీగా పనిచేసిన వాళ్ళందరికీ తెలిసి కూడా ఏం చేయలేకపోయారు. దీనిపై మీ సమాధానం? ఇప్పటిదాకా వేరు, ఇప్పటి నుంచి వేరు. ఇప్పటి వరకు పనిచేసిన వాళ్ళందరూ వాడి దగ్గర ఉన్న డబ్బులకు లొంగిపోయి ఉండొచ్చు, వాడి దగ్గర ఉన్న వెపన్స్కి భయపడి ఉండొచ్చు. కానీ నేను వాళ్ళలా కాదు. ఏంటే టెన్షన్ పడుతున్నా? ఏం లేదు, నీకు విషయం చెప్తాను చూడు. ఈ ఫోటోని చూడు. ఇది మన ఆఫీస్ స్టోర్ రూమ్లో ఉన్న ఫుటేజెస్లో దొరికింది. ఈ వైట్ షర్ట్ అతనే పట్నాయక్. ఇతన్నే ఆ రోజు మనం గుడుంబ దగ్గర చూసింది, గుర్తుందా? ఇదిగో ఈ ఫోటో చూడు. ఇతన్ని బాగా అబ్జర్వ్ చేయి. ఇక్కడ చూడు, పట్నాయక్. ఇతన్ని పట్టుకోవాలంటే నువ్వు అర్జున్ని ఫాలో అవ్వాలి. అతను కూడా ఈ కేసుని డీల్ చేస్తున్నాడు కాబట్టి మనకి ఇంకా ఎక్కువ ప్రూఫ్స్ దొరకొచ్చు. ఓకే, రేపటి నుంచి అతన్ని ఫాలో అవుతాను. ఓకే. పెళ్ళి ఎప్పుడు సార్? నాదే ఉందిలే కానీ. ఎరా ధనుషు, నీ పెళ్ళెప్పుడు? తొందర ఏముంది సార్? సార్ సార్ నమస్తే సార్. నేను సార్ ప్లీజ్ సార్, మీకు దండం పెడతా సార్. సార్ 750 రూపాయలు పెట్టి ఫుల్ బాటిల్ కొనుక్కున్నాను సార్. లాస్ట్ లో 2 పెగ్లు ఉండగా చెప్పలేదని స్టెప్ కోసం బయటికి వెళ్తే ఎవరో నా ఫుల్ బాటిల్ కొట్టేశారు సార్. ఈ లోకల్లో ఆడవాళ్ళకే సేఫ్టీ లేదనుకున్నా, నా ఫుల్ బాటిల్ కూడా లేదు సార్. ప్లీజ్ ఎలాగైనా సరే నా ఫుల్ బాటిల్ నా దగ్గర చూడండి సార్. ఎక్కడ సార్? మిగతా 2 పెగ్గులు లోపల ఉన్నాయి, పదరా. స్టెప్ ఉందా? కావాల్సినంత ఉంది. రైస్ కావాల్సినంత ఉంది, కాసేపు ఆగితే నీ కింద ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్స్ సార్. వెళ్ళొద్దా సార్? ఓకే. కొంచెం తినమ్మా, కొంచెం. ఇంకొంచెం తినమ్మా, కొంచెం. కొంచెం తల్లి, చాలు తిను. తినమ్మా, ఈ కొంచెం. హలో, ఎవరే? ఇంకెంతసేపే, లేట్ అవుతుంది. వెయిట్, త్వరగా రావే, వెయిట్ చేస్తున్నా. నేను వస్తున్నాను. ఓకే ఓకే. అంత తొందర ఏంటే? మెల్లగా తాగు. నివిత. ఓకే అమ్మా, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త అమ్మా. తీసుకురా. ఏంట్రా టీ తాగడానికి వచ్చా అనుకున్నావా? చూడు అభిమన్యం, నువ్వే దందా చేసినా అడ్డు రావట్లేదు. అలాగే నేనే దందా చేసినా అడ్డు రాకు. నాది నాకు వదిలేయ్. ఇక్కడ నీది నాది అంటూ ఏది ఉండదు. సంపాదించుకుంది సాధించుకుంది మాత్రమే ఉంటుంది. ఈ ఫీల్డ్లో నీ రేంజ్ ఎంతో నా రేంజ్ కూడా అంతే, గుర్తుంచుకో. రేంజ్ అనేది చెప్పుకుంటేనో కొనుక్కుంటేనా రాదు, తెచ్చుకుంటే వస్తుంది. నాకు ఒక రేంజ్ ఉందని చెప్పుకోవడానికి కూడా ఒక రేంజ్ ఉండాలి. సరే, నీతో నాకు గొడవ ఎందుకు? నాకు వచ్చిన దాంట్లో నీకు 30%, నాకు 70%. ఓకేనా?
ఎవరు? నేను నివితని. నివిత? అర్జున్, చెప్పు నివిత. నేను ఇక్కడ ఆటోనగర్ ఐరన్ యార్డ్లో ఉన్నాను. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? అభిమన్యు ఇక్కడ ఏదో ఒక డీల్ చేస్తున్నాడు. నేను ఇప్పుడే వస్తున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండు. నాలుగు ముక్కలు విసురుతున్నాడు కదా అని పులి ఒకటి కింద కుక్కలా మారిపోతే ప్రతి ఊరకొక్కకి పులి అలుసైపోద్ది. నాకు పులిలా బ్రతకడం మాత్రమే తెలుసు. మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడే మన్యం, చచ్చిపోతావు. అభిమన్యుని తక్కువగా అంచనా వేసే ఆలోచన నీ మైండ్లోంచి బయటికి రాకపోతే చూడు గజా, ఆ నెక్స్ట్ మినిట్ నీ ప్రాణం బాడీలోంచి బయటకు వస్తుంది. చిన్నప్పుడు మా తాత రోజుకో కథ చెప్పేవాడు. కథ క్లైమాక్స్లో మాత్రం కామన్గా ఒక మాట చెప్పేవాడు. అదేంటంటే చంపాలని డిసైడ్ అయిన వాడికి చంపాలని కసితో పాటు చచ్చే దమ్ముంటాలని. ఈ గజాన్ని తక్కువ అంచనా వేస్తున్నావు. బురదలో పడుకునే పంది ఎంత బలిసినా దేవుడు ముందు నన్నందవదు. గుడ్ బై. తీసుకురా. ఎవరు మీరు? ఇప్పుడు వద్దులే. మూవ్. ఏంటబి అలా ఉన్నావు? నువ్వు నాతో సంతోషంగానే ఉంటున్నావా? అదేంటబి అలా అడిగావు? ఉంటున్నానని నువ్వు నిజం చెప్పినా అది నాకు అబద్ధంలానే అనిపిస్తుంది. నేను సంతోషపెట్టిన క్షణం ఒక్కటి కూడా నాకు కనిపించట్లేదు. నాతో సంతోషంగా ఉంటున్నావా అని నువ్వు అడిగావు. నీతో మాత్రమే సంతోషంగా ఉంటానని నేనంటున్నాను. ఎక్కడ పెట్టు, తీసుకెళ్ళి ఎక్కడ పెట్టు. అందులో విలువైన సరుకుంది. రే, అది జాగ్రత్త పెట్టండి రా. అక్కడ పెట్టండి రా. రే అత్తి, అది కారులో పెట్టు. ఇదిగోండి సార్. ఎవడ్రా ఇక్కడ ఏసీపీ అర్జున్ అంటే? మా మనుషుల్ని లోపలేసాడంట. వాళ్ళెవరో తెలుసా? అభిమన్యు మనుషులు. చూడ్డానికి చిన్న పోరగాన్ లెక్కున్నావు. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? తెలియక పెద్ద పెద్దలతో పెట్టుకుంటున్నావు. అరే ఏందన్నా కామెడీ చేస్తే గన్ను తీస్తున్నావు? ఇప్పుడు చెప్పరా. నిన్నే. హలో అర్జున్, త్వరగా రా. యా, ఎంతసేపు? వస్తున్నా. 5 minutes. లోపలేండి. చెత్తన తోలు తీస్తా. అర్జున్, హే. హలో మేడం, మీ ఫ్రెండ్ అంజలిని ఎవరో చంపేశారు. ఎక్కడ? వెలగలేరు కొండ ప్రాంతంలో మేడం. నేను వస్తున్నాను. అర్జున్, పద.
దారుణంగా హత్య చేయబడింది. సూర్యతేజ న్యూస్ రిపోర్టర్ అంజలి దారుణంగా హత్య గావించబడింది. కరెక్ట్గా పాయింట్ బ్లాక్లో షూట్ చేశాడంటే అభి అయి ఉంటాడ్రా. అంజలి సార్, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాం. చనిపోయిన అమ్మాయి పేరు అంజలి, న్యూస్ రిపోర్టర్గా పనిచేస్తోంది. తనకు అమ్మా నాన్న లేదు సార్. మిగతా బంధువులకు ఇంటిమేట్ చేసాం, వాళ్ళు వస్తున్నారు సార్. ఇంకేమైనా క్లూస్ దొరికా? క్లూస్ ఏం దొరకలేదు సార్. సరే. ఎవర్రా మా వాళ్ళు లోపడేస్తే? ఎవరయ్యా ఈ అడుక్కునే వాళ్ళని లోపల రానిచ్చింది? మేము అడుక్కునే వాళ్ళమా? మరి సెటప్ గట్టప్ కనబట్లే రౌడీలు. మీరు రౌడీలేంట్రా? బిందులకి సొమ్ములకి మాటలేసుకునే వాళ్ళలాగా ఉన్నారు. మీరేనా నమ్మండి సార్. ఏంట్రా డాన్స్ చేస్తున్నావు? మహంకాళి మార్కెట్ పక్కన దొంగ చీడీలు అమ్ముకునేలాగా ఉన్నారు మీరు. మీరు రౌడీలేంట్రా? ఓన్లే మీకోసం నమ్ముతాను. అసలు ఎందుకు వచ్చారా మీరు? అదిగో మా బండబ్బాయిని అరెస్ట్ చేశారు కదా, ఆయన ఇడిపించుకోవడానికి వచ్చాం. బండబ్బాయా? వాడేవాడు? నాన్న. అబ్బో, ఆ గున్నెని కన్నా నీటానికి నువ్వేనా? మాటలు తిన్నగారాని కళామ తల్లి బిడ్డల్ని అవమానిస్తున్నాను. కలాం తల్ల? ఆమె ఎవరు? కళామ తల్లి అంటే నాటక రంగం. చూస్తారా మా పర్ఫార్మెన్స్ ని? పర్ఫార్మెన్స్ మొత్తం నా ముందే చూపిస్తే ఎలాగరా? కాసేపు ఆగండి, ఏసీపీ గారు వస్తారు, ఆయన ముందు కూడా చూపిద్దరు. స్టేషన్కి వచ్చి ఎస్సీనే బెదిరిస్తారా? మా ఏసీపీ రాని మీ సంగతి తెలుస్తాను. వేసేయండి, వేసేయండి, లోపల వేసేయండి, డోర్ వేసేయండి. గుడ్ మార్నింగ్ సార్. అభి, ఈయన అసలు ఎవరికి అర్థం కాడు. ఇలా వస్తాడు, అలాగే వెళ్తాడు. హలో మేడం, చెప్పు సుశీల్. ఇక్కడ అమ్మన్ గ్యాంగ్ కి పోలీస్ ఆఫీసర్ అర్జున్ గ్యాంగ్ కి మధ్య గొడవ జరుగుతుంది. వాట్? ఎస్ మేడం, నేను ఆల్రెడీ ఛానల్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మీరు త్వరగా రండి. నేను ఇప్పుడే వస్తున్నాను. నువ్వు చంపమని చెప్తున్న ఈ అభిమన్యు ఎవరో కాదు, స్వయానా మా అన్నయ్య. అన్నయ్య ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. ఇదంతా తెలియాలంటే ప్రస్తుతాన్ని వదిలేసి కొన్నేళ్లు వెనక్కి వెళ్ళాలి. మా అమ్మా నాన్న చనిపోయిన తర్వాత ప్రస్తుత సీఎం మా పెదనాన్నే మాకు అండగా నిలిచి మమ్మల్ని చదివించి ఇంత వాళ్ళని చేశారు. కష్టాలు కన్నీళ్లు మనిషిని భయపెట్టడానికో బాధ పెట్టడానికో రావురా. మనిషిని ఇంకా బలంగా మార్చడానికి, ఎలా బతకాలో నేర్పడానికి మాత్రమే వస్తాయి. అందరూ తల్లిదండ్రుల ఆస్తులు పంచుకుంటారు, కానీ మీరు మీ నాన్న ఆశయాల్ని పంచుకోవాలి. అంతేకాదు, వాటిని బతికించుకోవడానికి అనుక్షణం కృషి చేస్తూనే ఉండాలి. అర్జున్, అభి, నేను చేయబోయే ధర్మయుద్ధంలో నేను ఉపయోగించే ఆయుధాలు కావాలి.
చెడుపై సమరం చేయడానికి కదిలే రథాన్ని ముందుండి నడిపే సారథులు కావాలి. ఒకరి యుద్ధం వెలుగు పంచడం కోసమైతే మరొకరి యుద్ధం చీకటిని ఛేదించటానికి జరగాలి. మరి అంజలిని చంపిందెవరు? అదే నాకు అర్థం కావట్లేదు. ఎవరో మన ప్లానింగ్ని సెకండ్ బై సెకండ్, మినిట్ బై మినిట్ ఫాలో అవుతున్నారు. చంపేదాకా వెళ్ళారంటే వాళ్ళు మనకంటే చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. ఎందుకైనా మంచిది, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఐఎమ్ సారీ, మీరేంటో తెలుసుకోకుండా అనవసరంగా ఎక్కువగా రియాక్ట్ అయ్యాను. ఇట్స్ ఓకే. హలో హలో, ఇక ఆప్తారా? ఎప్పుడు గన్స్, ఫైట్స్, రౌడీలు, గూండాల గురించేనా డిస్కషన్? భోజనం చేద్దురు పదండి. ఎస్ సార్. ఏమయ్యా అన్సారీ, మేకల్లా అరుస్తున్నారు? ఎవరు వాళ్ళంతా? బండబాబు బంధువులు సార్. కళంతాలి ముద్దు బిడ్డలు, ఈర్లు, సూర్లు, దీర్లు. ఏ అన్సారీ, ఒక్క ముక్కలో చెప్పవయ్యా. అదే సార్, మన బండబాబు బంధువులు డ్రామా కంపెనీ సార్. మంచి కామెడీ సార్. అవునా? అవును సార్. సరే పద, అదేంటో చూద్దాం. నాకు బోర్ కొడుతుంది. సెల్ ఓపెన్ చేయి. సార్ మమ్మల్ని వదిలేయండి సార్. పెద్దాపురంలో భజన ప్రోగ్రామ్ ఉంది సార్. ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేయండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. వెళ్దూరులే కానీ అనవసరమైన టెన్షన్స్తో బుర్ర బాగా హీట్ ఎక్కిపోయింది. ఓ మంచి స్కిట్ వేయండి. స్కిట్ వేస్తే వదిలేను. మీరు చేసింది నాకు నచ్చేలా, నవ్వు తెప్పించేలా ఉంటే అప్పుడు వదిలేస్తా. నువ్వు ఎక్కడికి రా గున్నేనుగు? స్కిట్ చేద్దామని. స్కిట్ చేస్తావా? చెయ్యి. నమస్కారం సార్. ఈ స్కిట్లో నేను మాస్టర్ని సార్. చూడండి సార్. 9:30 అయింది. స్కూలు 9 గంటల కంటే ఒక్కడు కరెక్ట్ ఆయనకి రాడు. వీళ్ళకి పాఠాలు చెప్పడం కంటే ఆ పొలంలో 4 గేదెలను మేపుకోవడం బెటర్. నమస్తే సార్, నా పేరు మోహనకిత్న. ఈ స్కూల్లో స్టూడెంట్ని. ఏవా టైం ఎంత అయింది? టైమా మెట్టారు? 9:30 అయింది. 9:30? స్కూల్ ఎన్ని గంటలకి? 9 అరగంట లేటు. లేట్ ఎందుకయింది? మెట్టారు వస్తుంటే మా స్కూల్ ముందు పెద్ద బోర్డు ఉందండి. దాన్ని చూసి ఆగిపోయావా? ఏమి రాసిందో దాని మీద? ఆగు నిజానికి ఎల్లు అని ఉంది. అది వాహనాల కదా, నీకు కాదు. నీకు కాదురా. కూర్చో కూర్చో. పుస్తకాలు పాఠాలు చదువు. ఎప్పుడు చాలా ఎప్పుడు వచ్చావు? ఇక్కడ కూర్చో. నా మెత్త మేతాలు. నువ్వు వీడికి లేట్కి వచ్చావేంట్రా? ఎప్పుడో వచ్చాను మేతాలు. వీడు నేను పేర చేతులం కదా, వీడి కోసం గేట్ దగ్గర ఎదురు చూచి చూచి నిద్ర వచ్చి నిద్రపోయాను మేతాలు. అక్కడే పడుకోపోయావా? తెల్లారిపోయేది. లారీ వాడు పెద్దగా సౌండ్ చేశాడు మేతాలు. ఉలిక్కి పల్లె చూస్తే వీళ్ళు క్లాస్ లో కనిపించాడు. కూర్చో కూర్చోరా కూర్చో. ఏడవకురా, ఏడవకు ఏడవకు. ఓలే ఓలే నీ కోసం తెచ్చాలా? తీర్చుకోవాలా? ఏం ఫ్రెండ్షిప్ రా. ఫ్రెండ్స్ అంటే మీరేనా? మేతారు మీకు చెప్పడం మర్చిపోయానండి. రేపు మా ఇంట్లో మా నానమ్మ సంవత్సరీకం. మీరు తప్పకుండా భోజనం రావాలండి. ఏమో అనుకున్నాను రా, మాస్టర్ అంటే నీకు గౌరవమే. మరి మాస్టారు గారెలు, బూరెలు, చక్కెర పొంగలి ఎన్నో వండుతున్నారు మాస్టారు. మన స్కూల్లో ఎవరిని పిలట్లే మాస్టారు, మిమ్మల్ని ఒక్కరినే పిలుస్తున్నా. ఇంతకీ ఏమిటి విషయం? ఏం లేదు మాస్టారు, మా నానేమో 3 సన్నాసులు చూడమన్నాడు. నాకు 2 సన్నాసులు దొరికారు. 3 అంటే నువ్వు నన్ను సన్నాసం చేసినట్టేగా. చేసావుగా. కూర్చో కూర్చో.
అదుకోండి పుస్తకాలు తీసి చూద్దాంలే. అరే లాదొచ్చింది, లాదా 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 లాదా. నువ్వేంటమ్మా ఇంత తొందరగా వచ్చావు? మాస్టారు మరేమో మా చెల్లింది కదా ఉంది, ఆమెకి పెళ్లి చెప్పులు మాస్టారు. నీ చెల్లికి పెళ్లి చూపులు, ఇక నీ జన్మకు పెళ్లి కాదు. మాస్టారు సర్లే కూర్చో. ఇక్కడ కూర్చో. నువ్వు చంపేస్తావా? అరే నీ కొలికేస్తా. ఆగండ్రా, ఇప్పుడే కదరా ప్రాణ స్నేహితులు అన్నారు. అమ్మాయిని చూడగానే కొట్టుకు చేస్తారేమిట్రా? లాదా నా బెత్త పెద్ద మేస్తాలు. లాదా నా పెళ్లి మేస్తారు. లాదా ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో. జరగండ్రా, నువ్వు జరగండి. మొత్తానికి ఇద్దరికి న్యాయం చేసావన్నమాట. ఎందుకు రమ్మన్నావు? అవును, ఎవరి కోసం ఏం చేస్తున్నాం ఇక్కడ? చెప్తాను. కూల్. ఇది అంజలి మర్డర్కి సంబంధించిన ఫైల్. ఇది సిటీలో జరుగుతున్న డ్రగ్స్, అమ్మాయిల ఎక్స్పర్ట్ లాంటి ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్న క్రిమినల్స్ ఫైల్. అభిమన్యు, ఇప్పటి వరకు మనకు దొరికిన ప్రూఫ్స్ 50% మాత్రమే. ఫర్దర్ స్టెప్ తీసుకోవడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. మరి నేను వెళ్ళొస్తాను, మళ్ళీ కలుద్దాం. ఓకే, టేక్ కేర్. యూ టూ. ఏం జరుగుతుంది ఇక్కడ? మీరిద్దరు కలిసి పనిచేస్తున్నారా? అసలు నాకేం అర్థం కావట్లేదు. వెళ్ళి తాతయ్యని అడుగు. ఏ హాయ్ నివిత. హాయ్, నువ్వేంటి ఇక్కడ? ఏదో కేసు పని మీద వచ్చానులే. ఓ సరే, నేను వెళ్ళాలి, టైం అవుతోంది. ఏ స్టాప్ స్టాప్ స్టాప్. హే జరుగు, నేను వెళ్ళాలి. ఎక్కడికి? ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది. అర్జున్ అడ్డు తప్పుకో. ప్లీజ్ నాతో రావా? నేను రాను. అయినా ఎక్కడికి? నువ్వెక్కడికి అనుకుంటున్నావో అక్కడికే. పో. ఏయ్ ఎస్ సార్. హే ఎవరయ్యా? ఎక్కడికి? తప్పకా. కూర్చోండి. చెప్పండి. నా పేరు పద్మనాభం, వీడు నా తమ్ముడి జగన్నాథం. నాది రియల్ ఎస్టేట్ వ్యాపారం. చెప్పండి. ఈ మధ్య మా బిజినెస్లో మాకంటే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నావు. దానివల్ల మాకు లాభాలు వస్తే ఓకే, బట్ కోలుకోలేని నష్టాలు వస్తున్నాయి. చూడు అర్జున్, నేను ఎవరికైనా రెండే ఆప్షన్స్ ఇస్తా. 1 మాట్లాడి సెటిల్ చేసుకోవడం, 2 నా దారికి అడ్డు లేకుండా చేసుకోవడం. ఏది కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. చూడండి పద్మనాభం గారు, ఇప్పటిదాకా మీరు తొక్కేసిన వాళ్ళందరూ తోపులై ఉండొచ్చు, చంపేసిన వాళ్ళందరూ వాళ్ళ బాబులై ఉండొచ్చు, కానీ నేను వాళ్ళలా కాదు. మీరు జనాల్ని మోసం చేయకుండా మీ పని మీరు పద్ధతిగా చేసుకుంటే నేను అడ్డురాను. కాదని కనిపించిన భూమిని అంతా కబ్జా చేసుకుంటానంటే మాత్రం తోలు తీస్తా. మర్యాదగా వచ్చిన దారిలోనే వెళ్ళండి, లేకపోతే మీరు కబ్జా చేసిన భూమిలోనే మిమ్మల్ని పాతిపెట్టి ఈ స్థలం కనకదుర్గ దేవాలయానికి సంబంధించిందని బోర్డు పెడతా. గెట్ అవుట్. బాయ్ అమ్మా. రే ఆగరా, పొద్దుననగా వెళ్తున్నావు, రాత్రి ఎప్పుడో వస్తున్నావు, ఒక్కోసారి రావడం కూడా మానేస్తున్నావు. అసలు ఇంటికి రానంత బిజీగా ఏం చేస్తున్నావు? అసలు ఎక్కడికి వెళ్తున్నావు? తాతయ్య బాయ్. రే సూర్యతేజ న్యూస్ రిపోర్టర్ అంజలి చనిపోయి 1 రోజులు అవుతుంది. దాని వెనక ఎవరున్నారనేది ఇంతవరకు ఏ విషయం వెల్లడించలేదు. పోస్ట్ మార్టం జరిగింది, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాం. త్వరలో వివరాలు వెల్లడిస్తాం.
చెప్పు అర్జున్. నువ్వు అర్జెంటుగా ఛానల్ ఆఫీస్కి రా. ఎందుకు? నేను చెప్తాను. వచ్చేటప్పుడు ఛానల్ ఐడి కార్డ్ తీసుకురా. ఓకే, ఐల్ కమ్ ఇన్ 5 minutes. అర్జున్, ఇదే అంజలి క్యాబిన్. ఆ సీసీటీవీ ఫుటేజెస్ అందులో ఉంటాయి. ఎవడ్రా నిన్ను పంపింది? సార్ నాకే తెలియదు సార్. కలెక్టర్ గారు చెప్పమన్నారు సార్. నిజంగా నాకే తెలియదు సార్. నాకే తెలియదు సార్. నాకే తెలియదు సార్. ఏంటి అర్జున్, అంజలి కేసు విషయం ఏమైంది? ఎనీ ప్రూఫ్స్? నో సార్, మేము ఇన్వెస్టిగేషన్లో స్పీడ్ పెంచాం. జర్నలిస్ట్ కేసు కదా, జాగ్రత్తగా డీల్ చేయండి. ఓకే సార్. సాధ్యమైనంత వరకు త్వరగా కంప్లీట్ అయ్యేటట్టు చూడండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అర్జున్. ఏరా, నిన్న రాత్రే సరుకొచ్చిందన్న. సరుకు జాగ్రత్తగా ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడు. తెల్లారేసరికి సిటీ మొత్తం స్ప్రెడ్ అవ్వాలి. గుర్తుంచుకో. పూరా మై దేఖలే తుమ్ భాయ్. సరుకు ఒరిజినల్ వచ్చిందో లేదో చూపించు. ఏ దికారే భాయ్. పెద్ద ప్యాకెట్లు వచ్చినాయి, చిన్న ప్యాకెట్లు చేయాలన్నా. ఓకే, సరుకు ఒరిజినల్దే గానీ మరి డౌట్ ఏంటి? అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ మాత్రం తేడా వచ్చినా తెలుసుగా పెద్ద ఆయన గురించి ఎవ్వరం మిగలం. ఠీక్ హై భాయ్. ఓకే ఓకే భాయ్. అంజలి కేసుని కమిషనర్ గారు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇంతవరకు మనకి ఎలాంటి ప్రూఫ్స్ దొరకలేదంటే ఈ మర్డర్ వెనకాల ఉన్న పర్సన్ ఎంత పవర్ఫుల్లో మనం అర్థం చేసుకోవచ్చు. సో నువ్వు కూడా ఈ కేసుని సీరియస్గా తీసుకో. నేను దీని గురించి ఆలోచిస్తాను. ఎవడ్రా నిన్ను పంపింది? సార్ నాకే తెలియదు సార్. కలెక్టర్ గారు చెప్పమన్నారు సార్. నిజంగా నాకే తెలియదు సార్. అభి, చెప్పు అర్జున్. నాకు ఇప్పుడే సిటీలో జరిగే కిడ్నాప్స్, స్మగ్లింగ్స్ గురించి ఓకే కొన్ని ఎవిడెన్సెస్ దొరికాయి. కలెక్టర్ హేమచంద్ర వీటి వెనుకున్నాడేమోనని నాకెందుకో డౌట్గా ఉంది. అవునా? ఎస్. మనకింకా ఇన్ఫర్మేషన్ దొరకాలంటే ఈరోజే కలెక్టర్ని కలవాలి. వెళ్దాం, బయలుదేరు. వస్తున్నా. సరే. చెప్పరా. సార్ 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 వద్దు సార్, చంపు సార్, ప్లీజ్ సార్. సార్ 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 ప్లీజ్ సార్. విజయవాడలో జరుగుతున్న కిడ్నాప్స్, మర్డర్స్, డ్రగ్స్ మాఫియాని వెనకొండి నడిపిస్తుంది ఎవరు?
నాకేం తెలీదు. నన్ను వదిలేయండి. నన్ను చెప్పొద్దు సార్. ప్లీజ్ సార్. సార్ సార్ నా టైం వేస్ట్ చేయకుండా త్వరగా చెప్తే పార్టీ ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్తా. చెప్పకపోతే నా చేతిలో చచ్చి మార్చరీకి వెళ్తా. చెప్పు. ఏంట్రా గుర్తు తెచ్చుకుంటున్నావు? బుల్లెట్ దిగితే కానీ గుర్తురాదా? చెప్తాను సార్, చెప్తాను. చెప్పు. జరుగుతున్న ప్రతి నష్టానికి, పోతున్న ప్రతి ప్రాణానికి అన్నిటికీ కారణం సీఎంఏ. సీఎమ్మా? ఆయన హోదా స్థాయి నిలబెట్టడానికి మమ్మల్ని అందరినీ వాడుకున్నాడు. ఆయన చెప్పింది చేయడం తప్ప మేమేం చేస్తాం చెప్పండి? నమ్మించి గొంతు కొయ్యడాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నట్టుంది. తప్పు చేసినవాడు నాకు దొరకనంత వరకే హ్యాపీ. పొరపాటున దొరికితే వాడు సీఎం అయినా వాడు బాబు పీఎం అయినా ఎవ్వరిని వదలా. రేపు ఈ విషయాలన్నీ సీఎం ముందు నాతో మాట్లాడటానికి రెడీగా ఉంటా. శశిధర్ సార్, అర్జున్ అభిమానులకి సిటీలో జరుగుతున్న క్రైమ్స్ గురించి క్లూస్ దొరికాయి సార్. వాట్? కంగారు పడకండి, మీ పేరు చెప్పలేదు. తెలివిగా ఆ సీఎం పేరు చెప్పా. I'll call you later. Happy journey. ఎస్ కమిషనర్, చెప్పండి. సార్, కలెక్టర్ని ఎవరో దారుణంగా హత్య చేశారు సార్. మాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది అభిమన్యు పని అయి ఉంటుంది. అందుకే అభిమన్యు మీద షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ పాస్ చేద్దాం అనుకుంటాను సార్. అతని మీద షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ పాస్ చేయడానికి ఇదే రైట్ టైం సార్. చూడండి, అనవసరంగా మీరు అలాంటి పిచ్చి పనులు ఏం చేయొద్దు. ఇంతకీ మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? స్పాట్లో సార్. ఓకే, అయితే వెంటనే బయలుదేరి నా దగ్గరికి రండి, మాట్లాడాలి. ఓకే సార్. వెంటనే ప్రెస్ని కూడా పిలిచి అనౌన్స్ చేయడం బెటర్ ఏమో. గుడ్ మార్నింగ్ సార్. సార్, అభిమన్యు విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యం చేశాం. అభిమన్యు గురించి ఇంకా ఆలోచిస్తుంటే కష్టం. మీరెందుకు ఆపుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. మావయ్య, అభిమన్యు మీద షూటెడ్ సైట్ ఆర్డర్స్ పాస్ చేయడానికి ఇదే రైట్ టైం. కమిషనర్, అతని విషయంలో మీరు ఎందుకు తొందరపడుతున్నారు? సార్, విజయవాడలో జరిగిన చాలా మర్డర్స్, కిడ్నాప్స్లో నిందితుడు సార్. కాదు, ఇప్పటి వరకు మర్డర్ అయిన వాళ్ళందరూ ఎవరు? ఏదో ఒక క్రిమినల్ కేసులో విజయవాడలో పట్టుబడిన వాళ్ళే సార్. కమిషనర్, ఇంతకీ అభిమన్యు ఎవరో మీకు తెలుసా? అభిమన్యు స్వయాన నా తమ్ముడి కొడుకు. అంతేకాదు, ఏసీపీ అర్జున్కి సొంత అన్న. విజయవాడలో జరుగుతున్న ఈ నేరాలన్నింటి వెనక ఎవరున్నారో తెలుసుకోవడానికి నేను అపాయింట్ చేసిన స్పెషల్ అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్. వాట్? ఎస్. పక్క స్టేట్లో ఐపీఎస్ పూర్తి చేసిన అభిమన్యుని సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్తో ప్రత్యేకంగా నేను మన స్టేట్కి రప్పించాను. అవునా సార్? అందుకే ఇమీడియట్గా అభిమన్యుని విజయవాడలో ఆఫీసర్గా పోస్టింగ్ ఇస్తూ ఆర్డర్స్ పాస్ చేయండి. ఓకే సార్. సార్, సునీత, మీరు లైవ్లోనే ఉండండి. సీఎం గారు ఏదో ముఖ్యమైన విషయం చెప్తానని ఇంటికి పిలిపించారు. మావయ్య, అభిమన్యు మీద షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఎందుకు క్యాన్సిల్ చేయించావు? చెప్పాను కదా, అతను ఒక స్పెషల్ అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ అని.
అతని ప్రతి కదలికకి కారణం నేనే. అతని డ్యూటీ అతను చేశాడు. డ్యూటీ? అసలు అభిమన్యు అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ అని నాకింతకు ముందు ఎందుకు చెప్పలేదు? కొన్ని విషయాలు కొంతమందికి చెప్పకపోవడమే మంచిది. అంటే వాట్ డూ యు మీన్? అందరూ ఆస్తులు పంచుకుంటారు, కానీ వాళ్ళిద్దరూ నా తమ్ముడి ఆశయాలు పంచుకున్నారు. అందుకే వాళ్లే నా నిజమైన వారసులు. వారసులా? మరిన్నాళ్ళు కుక్కలా నువ్వు చెప్పిన పనల్లా చేశానే, నేనెవరిని? యామ్ ఐ వాచ్ డాగ్? నువ్వు అలా అనుకుంటే నేనేం చేయలేదు. అయినా అభిమన్యు గవర్నమెంట్లో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు చేసేవాడిని కనిపెట్టి పట్టుకుంటున్నాడు. వాటికి తోడుగా అర్జున్ హెల్ప్ చేస్తున్నాడు. వాళ్ళ దగ్గర చాలా ఆధారాలున్నాయి. చూడు శశిధర్, వాళ్ళు ఒక మంచి పని చేస్తున్నారు. మనం చేయలేని పని అవతల వాళ్ళు చేస్తే అభినందించాలే తప్ప వాళ్ళని చూసి అసూయ పడకూడదు. మావయ్య, అటువంటి గొప్ప హృదయం మీకుందేమో కానీ నాకు లేదు. వాళ్ళ దగ్గరున్న ఆధారాలతో ఎంక్వైరీ పెడితే మొట్టమొదట పట్టుపడేది నేనే. షిట్! అలా జరిగితే 30 ఏళ్ల నా సీఎం అవ్వాలనుకునే కలగానే మిగిలిపోతే అలా జరగడానికి వీల్లేదు. మావయ్య, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మర్యాదగా ఎవిడెన్స్ అన్ని ఇక్కడికి రప్పించు. ఎస్, ఐ వాంట్ ఇట్. నా బొందులో ప్రాణం ఉండగా అలాంటి పని జరగదు. అలా చేయకపోతే నిజంగానే నీ ప్రాణం ఉండదు. ఏ బెదిరిస్తున్నావా? నేనొక్కసారి బెదిరిస్తాను, రెండోసారి చంపేస్తాను. నేను చావనైనా చూస్తాను, కానీ ఆ ఆధారాలు మాత్రం నీకు ఇవ్వను. అయితే చావు! తప్పుకోమంటుంటే ఏంటనము? సత్య హే, ఇట్రా. ఏంటి సార్, చంపేశారా? నేను చంపలేదురా, కోపంలో అలా నెట్టాను. తగిలింది, జారింది, పడి చచ్చింది. నువ్వు మన డాక్టర్ గారికి ఫోన్ చేయి. ఓకే, ఓ 5 minutesలో వస్తాను. ఓకే సార్. డాక్టర్ గారు, అర్జెంటుగా సీఎం ఇంటికి రండి. ముందు వైపు నుండి రావద్దు, ప్రెస్ వాళ్ళు ఉన్నారు. వెనక వైపు నుంచి రండి. చెప్పాను సార్, వచ్చేస్తున్నారు. ఓకే. మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు అర్జున్? అప్పుడే అంత తొందర ఏమొచ్చిందిలే. హలో, నేను మీ ఫ్యామిలీ డాక్టర్ నిరంజన్ మాట్లాడుతున్నాను. మీ పెదనాన్నగారికి బాగోలేదని సీఎం గారి పిఏ ఫోన్ చేశారు. ఆ వివరాలు మీకు తెలుసో లేదో అని ఫోన్ చేశాను. నేను వెళ్తున్నాను, మీరు కనుక్కుంటాను. ఓకే అర్జున్. పెదనాన్నకి బాగాలేదంట, డాక్టర్ ఫోన్ చేశాడు. డాక్టర్ గారు వచ్చారు సార్. ఏం జరిగింది? డాక్టర్, ముందు ఆయన చూడండి. డాక్టర్, కండిషన్ ఎలా ఉంది? కండిషన్ చాలా సీరియస్గా ఉందండి. చూడండి, బయట ప్రెస్ వాళ్ళు ఉన్నారు. కండిషన్ చాలా నార్మల్గా ఉందని చెప్పండి, అనుమానం రాలేదు. అదే చెప్పండి. ఓకే, వెళ్ళండి. గో. బయట ప్రెస్ వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఓకే. నేనేం మాట్లాడినా నువ్వు తల అలాగే. ఓవర్ యాక్షన్ చేయమాక. ఓకే. పద. సీఎం గారి కండిషన్ నార్మల్ గానే ఉంది. ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయన బాగానే ఉన్నారు. సీఎం గారు మాట్లాడే పొజిషన్ లో ఉన్నారా? నో. ఏ ఉండండి, కూల్. ప్రెసెంట్ ఏంటి మీద పడిపోవడమేనా? ఉండండి, చెప్పండమ్మా. సీఎం గారి హెల్త్ కండిషన్ నార్మల్ గానే ఉందని డాక్టర్ గారు చెప్తున్నారు, నిజమేనా? సీఎం గారు చాలా బ్రహ్మాండంగా ఉన్నారు, కాకపోతే ఆయన కొంచెం రెస్ట్ కావాలి. హీస్ టేకింగ్ రెస్ట్. ఓకే డాక్టర్ గారు, మీరు చెప్పండి. మరి హలో, సేపట్లో హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తాం. హలో, చెప్పు అర్జున్. పెదనాన్న ఒంట్లో బాగాలేదని తెలిసింది, ఇప్పుడు ఎలా ఉంది? నువ్వు పోరా. పెదనాన్న బాగానే ఉన్నాడు కదా? ఆయన బాగానే ఉన్నారు, కాకపోతే కొంచెం రెస్ట్ కావాలి. బై ద వే, ఆయన మీకు ముఖ్యమైన విషయం చెప్పమన్నాడయ్యా. ఏంటి బావా అది? ఇది ఫోన్లో చెప్పే మ్యాటర్ కాదు అర్జున్. మన కాటన్ మిల్ ఉంది కదా, నువ్వు అక్కడికి వచ్చాయి. వచ్చేటప్పుడు అభిని కూడా తీసుకునిరా. మ్యాటర్ అంతా అక్కడ వివరంగా చెప్తాను. ఓకే బావా.
సీఎం గారి హెల్త్ కండిషన్ నార్మల్గా ఉందని డాక్టర్ నిరంజన్ గారు సీఎం అల్లుడు చెప్తున్నారు. కెమెరామ్యాన్ రంజిత్తో వందన, సూర్యతేజ న్యూస్, విజయవాడ. హలో బాబు, ఏంటి బావ అర్జెంట్గా రమ్మన్నావు? మీ దగ్గర విజయవాడకి సంబంధించిన మర్డర్స్, కిడ్నాప్స్ ప్రూఫ్స్ ఉన్నాయంట కదా అని మావయ్య చెప్పారు. అవి నాకు కావాలి, ఇచ్చేయండి. అలా అయితే మీకు ఇవ్వమని మాకే చెప్పచ్చుగా. ఆయన కొంటూ బాలేదు కదా. అయితే పెదనాన్న కోలుకున్నాకే ఈ విషయం గురించి ఆలోచిద్దాం. ఎందుకంటే చాలా కష్టపడి సంపాదించిన ప్రూఫ్స్ అవి. ఇంకొన్ని రోజులు ఓపిక పడితే అసలు నేరస్తుడు బయటకు వస్తాడు. అప్పటిదాకా ఆ ఎవిడెన్సెస్ పెదనాన్న అడిగినా ఇచ్చే ప్రసక్తే లేదు. అంటే మీ ఉద్దేశం మీకు నా మీద నమ్మకం లేదా? అలా అని కాదండి, ఇవ్వగలిగే ఆప్షన్ ఉంటే మీతో ఇంతలా అడిగించుకోం కదా. ఇంకా ఎన్ని తప్పులు చేయాలరా భగవంతుడు. అనగనగా ఒక సీఎం ఉండేవాడు. వాడిప్పుడు పోయేలా ఉన్నాడు. వాడి తమ్ముడు ఆల్రెడీ పోయాడు. వాళ్ళిద్దరు అలా అయిపోవడానికి కారణం ఎవరో తెలుసా? జస్ట్ గెస్. ఇట్స్ మీ. అర్థం కాలేదా? మీ నాన్నను చంపింది నేనే. మా నాన్నను చంపింది నువ్వా? భలే ఎంజాయ్ చేశాను. ఎలా చనిపోయాడో తెలుసుకోవాలనుందా? చెప్తాను, నాకేం భయం లేదు. ఎందుకంటే చెప్పాక మీ ఇద్దరిని కూడా చంపేస్తాను. ఓకే? ఆ రోజున నేనేం చేశానంటే, ఏం మావయ్య ఇది? ఆఫ్టర్ ఆల్ 3 పూట్ల తిండి గతిలేని వాళ్ళు మిమ్మల్ని ఢీకొట్టడానికి ఎదురొస్తున్నారంటే చాతకాని వాళ్ళ కూర్చున్నారేంటి? అది కూడా మీరు ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అని తెలుసు కూడా. మరి ఇప్పుడు ఏం చేయాలంటావు? ఏం చేయాలా? వాడు ఢీ కొట్టేది పర్వతాన్ని అని మనం గుర్తు చేయాలి. మన పవర్ అంటే వాడికి చూపించాలి. నిజమే, కానీ అవతల మనిషి నా సొంత తమ్ముడు. సో వాట్? తమ్ముడు అంటే తమ్ముడు. సమాజం అనే ఈ పరుగు పందెంలో మనం గెలవాలంటే ఎక్కాల్సినవి తొక్కాల్సినవి చాలా ఉంటాయి. ఈ ప్రాసెస్లో చాలా మంది మన చేతిలో బలవచ్చు. అది నా వాళ్ళు కావచ్చు, నీ వాళ్ళు కావచ్చు. ఇలా ఇవన్నీ పట్టించుకుంటూ పోతే పనులు జరగవు. నీ మాటలు వింటుంటే నాకు ఒక కథ గుర్తొస్తోంది. ఏమిటది? ఒక ఊర్లో ఒక రైతు ఉండేవాడు. అతనికి 5 ఎకరాల పొలం ఉండేది. దాంట్లో అప్పో సొప్పో చేసి మొత్తం మీద వరి పంట వేశాడు. సరిగ్గా పంట కోతకొచ్చే టైంకి పందికొక్కులు ఆ పంట మీద దాడి చేశాడు. పందికొక్కుల నుంచి తప్పించుకోవాలని ఆ రైతు ఏం చేయాలా అని ఆలోచించి చివరికి పంట మొత్తం తగలబెట్టాడు. మొత్తం బూడిదైపోయింది. పందికొక్కులు మాత్రం పారిపోయాయి. నేను ఆ రైతులా తప్పు చేయలేను. రాజకీయంగా ఎదగటానికి చిన్న చిన్న తప్పులు చేస్తానేమో కానీ సొంత తమ్ముణ్ణి చంపుకునేంత పెద్ద తప్పు మాత్రం చెయ్యను. ఏదేమైనా ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపోవడం మంచిది. మర్చిపోవాలా? ఆ వీరభద్రాన్ని చంపేద్దాం అనుకుంటున్నా. ఏమంటావు? దానికి ప్లాన్ చేయి. సూపర్గా చేస్తాను. మరి కానీ ఇప్పుడు చేయాలి. వెంటనే కానివ్వు. ఓకే. సార్ వచ్చాడు. నమస్తే సార్. రండి. భయపడుతున్నాడు సార్. మీరు చంపమని చెప్పేది ఎవరినో తెలుసా సార్? తెలుసు. స్వయాన మా మామయ్య తమ్ముడు వీరభద్రాన్ని. సార్, ఇంత పలుకుబడి ఉన్న మీరు వీరభద్రం లాంటి చిత్తు కాగితానికి భయపడతారేంటి? చిత్తు కాగితం అని చిన్న చూపు చూడకూడదు. అది మచ్చలేని కాగితం. దాని మీద ఏం రాసినా శాసనం అవుతుంది. దాన్ని నలిపి పడేయడమే కాదు, కాల్చి భస్మం చెయ్యాలి. అయినా అతన్ని చంపితే మీకొచ్చే ఉపయోగం ఏంటి? చూడు,
ఇవాళ రేపో మా మావయ్య స్థాయి మారొచ్చు. ఇవాళ ఆయనున్న పొజిషన్లోకి రేపు నేనే రావచ్చు. అటువంటి సమయంలో ఈ వీరభద్రం లాంటోళ్ళు పక్కనుండడం ప్రమాదం. అయినా నీకు ఇవన్నీ చెప్పడం వేస్ట్. వెళ్ళి పనిచూడు. ఓకే సార్. పో. ఏం కావాలో చూడు. ఓకే సార్. వెళ్ళు. సో అలా నాకు అడ్డుగా నిలబడతాడనుకున్న మీ నాన్నని నాకు అడ్డు లేకుండా చేసుకున్నా. లుక్, మీ నాన్నలాగే నాకెవ్వరు అడ్డొచ్చినా చంపి పైలోకానికి పంపిస్తాను. ఆ కలెక్టర్ను చంపి ఆ కేసు మీ మీదికి నెట్టింది నేనే. అంజలి న్యూస్ రిపోర్టర్, ఆ అమ్మాయిని దారుణంగా చంపించింది కూడా నేనే. ఎవరు మీరు? అది నీకు అనవసరం. ఫైల్ ఎక్కడా? ఫైల్ ఏంటి? మా సార్ ఆఫీసులో పనిచేస్తూ మా సార్ గురించి వివరాలు సేకరిస్తున్నావా? నా దగ్గర ఏ ఫైల్ లేదు. అక్కడ దాకెందుకు? నా భార్య నా కడ్డొస్తే కూడా చంపి అవతల పారేశాను. ఆఫ్టర్ ఆల్ మీరంతా. బావా, ఇంతమందిని చంపి నువ్వు సాధించిందేంటి? జీవితం అంటే వైకుంఠపాలే ఆట లాంటిది. అందులో గెలవాలంటే చాలా విషసర్పాల్ని దాటుకుంటూ వెళ్ళాలి. నేను గెలవాలంటే మీ నాన్న లాంటి విషసర్పం అడ్డొస్తుందేమో అనుకున్నాను. అందుకే కాటేసేలోపు చంపేశాను. అండర్స్టాండ్? ఆ ఆటలో ఓడిపోవడానికి పాముల్ని కారణాలుగా చూపించే ముందు గెలవడానికి నిత్యంలోనే అవకాశాలుంటాయని మర్చిపోయావా? మర్చిపోలేదు. బతకడం అంటే అవకాశాలు ఉపయోగించుకోవడమే కాదు, అవసరాలు తీర్చుకోవడం కూడా. అలా నా అవసరాల కోసం కొంతమందిని చంపాల్సి వచ్చింది. తరువాత అదే అలవాటుగా మారిపోయింది. అవసరాలు అలవాటుగా మారితే బతకడానికి అవకాశాలు తగ్గిపోతాయి. ఎంత జీవితం జీవించినా, ఎన్ని జీవితాలు గమనించినా 10 మందికి పనికొచ్చేలా బతకలేని జీవితం అనవసరం. నాన్ సెన్స్. అలా పనికొచ్చేలా బతికి మీ నాన్న మీకు ఇచ్చిందేంటి? అయినా నీలో మెచ్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. నీ మోసం అనే శరీరం మీద మంచితనమైన ముసుగేసుకుని చాలా గొప్పగా నటించావు. థ్యాంక్ యూ అన్నారని కాదు, ఐల్ బి వెరీ హ్యాపీ. అయినా మీ నాన్న మీకు నీతి కథలు చెప్పి మిమ్మల్ని బాగా చెడగొట్టేశాడయ్యా. నీతులు చెప్పే అలవాటు మీకున్నా, వినే అలవాటు మాత్రం నాకు లేదు. చూడండి, మంచోళ్ళు ఈ భూమి మీద ఉండటం అంత మంచిది కాదయ్యా. పోనీ ఒక పని చేద్దాం. నేనే పెద్ద మనసు చేసుకుని మీ ఇద్దరిని పైకి పంపించేస్తాను. ఓకే? వెళ్ళి మీ నాన్న దగ్గర అనగనగా ఒక రాజు అని నీతి కథలు వినండి. మమ్మల్ని చంపాలంటే త్వరగా చంపేయి. మేం బతకడానికి అవకాశం పెరిగే కొద్దీ నీకు ఆ అవకాశం తగ్గుతూ ఉంటుంది. బావా, నీకు చెప్పేంత వయసు లేకపోయినా 2 విషయాలు చెప్పనా? నిజాయితీ లేని అధికారం, మమకారం లేని మనస్సాక్షి ఉన్న ఉపయోగం ఉండదు. గుర్తుపెట్టుకో. భయపడకు బావా, మేం జంతువులను చంపాం. Stop it! Stop it, I said! I said drop your guns! I said drop it! Drop your guns, I said! నాన్న, నువ్వు వచ్చావా? నాకు తెలుసు. థ్యాంక్ యూ. మా నాన్నని చంపాక మీకెవరిచ్చారు? మా నాన్నని నేనే చంపాలి. నా జీవితంలో సొంతంగా చేసిన గొప్ప పని ఏంటంటే ఇదే. పదండి. ఎక్కడికి? తాతయ్యని హాస్పిటల్లో జాయిన్ చేశాను. వెళ్దాం పదండి. ఆ రూమ్. తాతయ్య. అభి, అర్జున్, శత్రువు నా ఇంట్లోనే ఉన్నాడనే విషయం తెలుసుకోవడానికి ఇంత సమయం పట్టింది. సొంత వాడనే జాలితో చంపకుండా వదిలేస్తారనుకున్నాను. కానీ వాణ్ణి చంపి నా పేరు నిలబెట్టారు. న్యాయానికి నా అనే ధ్యాస ఉండదు, ధర్మానికి అయినవాడు అనే జాలి ఉండదు, చట్టానికి నేను నువ్వనే భేదాలుండవు. ఈ 3 పాటించే మీలాంటి వారికి అంతా నా సొంతమనే ఆలోచన ఉండనే ఉండదు. గెలిచాక ముగిసేది యుద్ధం, కానీ ప్రతిసారి గెలవటానికి చేసేది పోరాటం.
మీరు చేసే ఈ పోరాటానికి అంతం లేదు. దానికి మీ అవసరం ఇంకా ఉంది. మీ రథం ఎప్పటికీ ఆగకూడదు. మీలాంటి సారథులకు అలుపుండకూడదు. బయలుదేరండి. హలో సార్. హాయ్ సార్. గుడ్, వెల్ డన్ బాయ్స్. ఇది సెజ్దర్ ఒక్కడితోనే అయిపోలేదు. ఈ సమాజంలో సెజ్దర్ లాంటోడు వీధికి ఒకడున్నాడు. అలాంటి వాళ్ళని ఎదిరించడానికి మీలాంటి వాళ్ళు ఉన్నారని అందరికీ తెలియాలి. ఈ రోజు నుంచి సిటీలో స్టూడెంట్స్ ఎవరు డ్రగ్స్ బారిన పడకూడదు. సెటిల్మెంట్స్ దందా చేసే వాళ్ళ పేర్లు వినపడకూడదు. సామాన్యుడు ఎవడు కబ్జాల పేరుతో మోసపోకూడదు. ఏ ఆడపిల్ల కిడ్నాపర్స్ చేతిలో బలవ్వకూడదు. కష్టపడేవాడు ఎవడు న్యాయం కోసం తిరుగుతూ అలసిపోకూడదు. విజయవాడ నగరంలో రౌడీ అనేవాడు కనపడకూడదు. ఓకే అర్జున్, థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, Thank డూ you, ద sir. బెస్ట్.